మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరెదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతులు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బొద్దుడని మీరు చెప్పెదరు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దానిపైనుండి వాటినన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్నవాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డు పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడునను గాని లోపల చచ్చినవారి ఎముకలతోనూ సమస్త కల్ముషంతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరకశిక్షను మీరెలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయెదరు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు.
నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరమవారి మీదకు వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నుమారులు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకుని ప్రభువు పేరిట వచ్చివాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దేవుని సేవలో మనం చేసేది చిన్న పని అయినా కూడా అది దేవుని యొద్ద నుండి మనం ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటామండి. అది ఎంతో ధన్యకరమైన జీవితం. మీరు పంపే వీడియో ద్వారా ఏ ఒక్కరైనా మార్పు చెంది దేవుని వైపు తిరిగితే ఆ గొప్ప ఆశీర్వాదాలైనా మేలులైనా మనకేనండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. విన్న మీరందరూ ఈ వీడియోకి లైక్ చేయండి.